ఏం డిస్కస్ చేసామంటే ఇక్కడ చూడండి, if a plus b plus c equals to 0, then the roots are 1 comma c by a అని చెప్పని తీసుకున్నాం. ఓకే, దాని మీద ఇప్పుడు నేను ఒక సమ్ చెప్పాను, రిమైనింగ్ సమ్స్ ఇప్పుడు చేద్దాం. ఓకే, చూడండి, if p q minus r x square plus q r minus p into x plus r into p minus q equals to 0, p not equals to q not equals to r has equal roots. The value of 2 by q in terms of p and r is in terms of p and r అడిగాను నాన్న. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చూడండి నాన్న, ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 0 అవుతుందో లేదో కండిషన్ ఫస్ట్ చెక్ చేద్దాం. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ a వాల్యూ ఎంత నాన్న, p ఇంటూ q మైనస్ r, b వాల్యూ q ఇంటూ r మైనస్ p, c వాల్యూ r ఇంటూ p మైనస్ q. ఓకే, నెక్స్ట్ p ఫస్ట్ కండిషన్ ఏం అప్లై చేస్తామంటే ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 0, p ఇంటూ q మైనస్ r ప్లస్ b ఇంటూ q ఇంటూ r మైనస్ p. ఓకే, ఇట్ ఈస్ b వాల్యూ. నెక్స్ట్ c వాల్యూ చూడన్నా, r ఇంటూ p మైనస్ q ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేసి చూడండి, pq మైనస్ rp minus qr minus pq equals to rp minus rq equals to 0. Okay, next rq cancel, rp cancel, pq cancel. We get the answer 0. Next condition, a plus b plus c equals to 0 అయినప్పుడు మనకి రూట్స్ ఏమేమవుతాయి, 1 comma c by a. ఓకే, 1 comma c by a అవుతాయని చెప్పా. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ అయ్యాయి కాబట్టి 0కి, ఇక్కడ రూట్స్ ఏమవుతాయంటే చూడండి, 1 comma c by a. c అంటే ఏంటంటే ఇక్కడ r ఇంటూ p మైనస్ q బై ఏ వాల్యూ p బై q మైనస్ r. ఓకే, నెక్స్ట్ then has equal roots, then the value of 2 by q in terms of p and r అని అడిగాను అన్న. అంటే ఈ రెండు ఏంది ఈక్వల్ రూట్స్ అని ఇచ్చాడు వాడి క్వశ్చన్ లో. దెన్ వాల్యూ ఆఫ్ 2 by q in terms of p and r ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, 1 is equals to r into p minus q by p into q minus r. ఓకే, నెక్స్ట్ ఇట్ మల్టిప్లై చేయండి అన్న, p into q minus r equals to r into p minus q. Okay, next మల్టిప్లై చేయండి అన్న, మల్టిప్లై చేస్తే చూడండి, pq minus pr equals to rp minus rq. Okay, next this rq I am taking this side, pq plus rq equals to, దీన్ని తీసుకెళ్తే ఏమవుతుందన్న, rp plus rp. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్న, ఇన్ టర్మ్స్ ఆఫ్ q కామన్ తీస్తున్నా, q కామన్ తీస్తే చూడండి ఏమవుతుంది, p ప్లస్ r ఈక్వల్స్ టు 2rp. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ చూడన్నా క్యూ పి ప్లస్ ఆర్ బై ఆర్పి ఈక్వల్స్ టు 2/q. ఓకే, satisfied nana? 2/q in terms of equals to p and r is equals to p plus r by rp. Write it now. నా ఈరోజు మొత్తం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, రేపటి నుంచి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, రబ్ చేస్తున్నా. కంప్లీట్ అయినా ఈ సమ్ రాసుకున్నాం. ది రూట్స్ of ax square plus 2bx plus c equals to 0 if a comma b comma c are in AP R. రబ్ చేస్తున్నాను. ఓకే, ఓకే చూడన్నా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఆర్ రూట్స్ అన్నప్పుడు కండిషన్ ఇప్పటి వరకు ఏం చూసాం, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 0 అంటే ఏం తీసుకున్నామా, రూట్స్ 1 కామా c బై a అని చెప్పని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అదే విధంగా చూడండి ఇక్కడ b ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ a అన్నప్పుడు రూట్స్ వచ్చి ఏమని తీసుకుంటాం అంటే ఇక్కడ -1 కామా మైనస్ c బై a. ఓకే, -1 కామా మైనస్ c బై a అని చెప్పని తీసుకుంటాం. మీకు ఆల్రెడీ నేను ప్రాపర్టీస్ లో చెప్పున్నా, ఒకసారి నోట్బుక్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ, గివెన్ ax స్క్వేర్ ప్లస్ 2bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకే, a కామా b కామా c ఆర్ ఇన్ AP. ఓకే, a కామా b కామా c ఆర్ ఇన్ AP. అంటే ఏమవుతుంది చూడండి, 2b ఈక్వల్స్ టు a ప్లస్ c. ఓకే, నెక్స్ట్ అంటే ఏ ఫామ్ లో ఉంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫామ్ లో ఉందన్న, b ఈజ్ ఈక్వల్ c ప్లస్ a. కానీ ఇక్కడ ఇందాక ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. ఇక్కడ వచ్చి ax స్క్వేర్ ప్లస్ 2bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 కండిషన్ లో ఉంది.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రూట్స్ వచ్చి ఏమవుతాయంటే చూడండి ఇక్కడ -1 కమా -c/a -c/a. ఓకే, x is equals to -1, x is equals to -c/a. Next roots are equals to -1 comma -c/a రాసుకున్నాను. ఓకేనా, సమ్ రబ్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ 3 నానా. If one root of the equation ax square plus bx plus c equals to 0 is double the other, then the relation between a comma b comma c is a comma b comma c is. చూడనా, first if one of the root of the equation ax square plus bx plus c equals to 0 is double the other, then the relation between the a comma b comma c is. అంటే కండిషన్ ఏమొస్తుందన్నా, ఇట్ ఈస్ డివైడింగ్ ఇన్ ద m:10 రేషియోలో. డబుల్ అంటే m:10 రేషియోలో డివైడ్ చేస్తుంది అంటున్నాను. అప్పుడు m:10 రేషియోలో డివైడ్ చేసినప్పుడు కండిషన్ ఏం తీసుకుంటాం నాన్న మీకు చెప్పున్నా నేను. కండిషన్ therefore m plus n whole square by mn equals to b square by ac. Okay, b square by ac and m is to n equals to m వాల్యూ ఎంత నాన్న, ఇట్ ఇస్ డివైడింగ్ ఇన్ 1:2 ఎందుకంటే డబుల్ కదా కాబట్టి 1:2 అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ 1:2 అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ నుంచి వాల్యూ చూడండి, ఇక్కడ m ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, n ప్లేస్ లో 2. ఓకేనా, 1 plus 2 whole square by 1 into 2 equals to b square by ac. Okay, next 9 by 2 equals to b square by ac. Okay na, next చూడనా దీన్ని మల్టిప్లై చేస్తున్నా, 9ac equals to 2b square రాసుకున్నాను.
నెక్స్ట్ క్వశ్చన్ టాప్ చేస్తున్నా. ఓకే, కంప్లీట్ అవన వాళ్ళు ఇది రాసుకోండి. నెక్స్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ హెడింగ్ పెట్టుకొని జనరల్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత చూడన్నా మనకి ఈక్వేషన్ వచ్చి ఏమని తీసుకుంటున్నామంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 కెన్ బి రీసాల్వ్డ్ ఇంటూ ఈక్వేషన్. అంటే దీన్ని సాల్వ్ చేసినప్పుడు మనం ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తామంటే నాన్న మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లోనే చెప్పున్నాను నాన్న, ఆల్ హైదరాబాద్ బాయ్ ఫ్రెండ్స్ గాన్ ఫర్ సినిమా. ఓకే, నెక్స్ట్ దీన్ని డెట్ చేయండి నాన్న. దీన్ని డెట్ చేస్తే చూడండి ఏం తీసుకుంటామంటే a ఇంటూ bc మైనస్ f² మైనస్ h ఇంటూ ఇది నాన్న hc మైనస్ gf నెక్స్ట్ ప్లస్ ప్లస్ g ఇంటూ hf మైనస్ bg. ఓకే, నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం నాన్న. abc మైనస్ af² మైనస్ h²c ప్లస్ hgf ప్లస్ hgf మైనస్ bg². ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అని చెప్పని తీసుకుంటాం కాబట్టి ఈ మొత్తం దీని నుంచి నాన్న సాల్వ్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు 0 అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ చూడండి నాన్న, abc ప్లస్ 2fgh మైనస్ af² మైనస్ bg² మైనస్ ch². ఓకే, ఈ విధంగా ఈక్వేషన్ మనం తీసుకొని సాల్వ్ చేస్తాం నాన్న. యాక్చువల్ గా ఇదే కనుక ఈక్వేషన్ ఇచ్చి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గా సాల్వ్ చే 2 ఈక్వేషన్స్ గా సాల్వ్ చేయం లీనియర్ ఈక్వేషన్స్ గా ఫ్యాక్టర్స్ గా విడదీయమన్నప్పుడు ఎలా చేయాలని దాని మీద సమ్ చూద్దాం నాన్న. ఫస్ట్ ఏం చేస్తారంటే జనరల్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని సైడ్ హెడింగ్ పెట్టుకున్నాక ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ దాని కింద నాన్న ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ax² ఈ ఈక్వేషన్ రాయండి నాన్న. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 ప్లస్ c ఈక్వల్స్ టు 0
can be resolved into two linear factors, can be resolved into two linear factors, then అని చెప్పినాను. ఈ ఈక్వేషన్ రాయండి. ఈ ఈక్వేషన్ రాసాక ఇది మొత్తం రాయండి. ఓకేనా, రబ్ చేస్తున్నా. నెక్స్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ సమ్ రాసుకున్నాను. ఎగ్జాంపుల్ సమ్ దీని మీద ఫైండ్ ద linear factors of 2x square minus y square minus x plus xy plus 2y minus 1. ఓకే, ఈ ఈక్వేషన్ నుంచి లీనియర్ ఫ్యాక్టర్స్ గా ఫైండ్ అవుట్ చేయమన్నాను. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫస్ట్ చూడండి. ఇది వరకు మనం ఏం చేసాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఫామ్ లో ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేస్తా వచ్చాం. ఇప్పుడు లీనియర్ ఫ్యాక్టర్స్ అంటే టూ వేరియబుల్స్ అంటే x, y ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది, ఇప్పుడు లీనియర్ ఫ్యాక్టర్స్ ఎలా సాల్వ్ చేస్తామనేది చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మనకి లెట్ 2x square minus y square minus x plus xy plus 2y minus 1 equals to 0. ఓకే, ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, 2x square minus x xy మైనస్ కామన్ తీస్తున్నాను. మైనస్ x కామన్ తీస్తున్నా. మైనస్ x కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, 1 మైనస్ y. ఓకే, 1 మైనస్ y. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీస్తే చూడండి, y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్ లో ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఏ వాల్యూ ఎంత 2, b వాల్యూ ఎంత ఇక్కడ, b వాల్యూ మైనస్ 1 మైనస్ y, c వాల్యూ మైనస్ y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏందన్నా, x ఇస్ ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, నెక్స్ట్ ఇలా రాసుకున్న b అంటే వాల్యూ ఎంత ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1 మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుందన్న 1 మైనస్ y హోల్ స్క్వేర్ మైనస్ 4. ఏ వాల్యూ ఎంత చూడండి ఇక్కడ 2. ఓకే, నెక్స్ట్ సి వాల్యూ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ ఇంటూ y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత నాన్న చూడండి
ఓకే నెక్స్ట్ 1 minus y plus or minus root of దీన్ని ఎక్స్పాండ్ చేయండి నాన్న. ఎక్స్పాండ్ చేస్తే చూడండి వాల్యూ ఏమవుతుంది, లేకపోతే ఇలా రాసుకోండి 1 minus y whole square plus 8 into y minus 1 whole square అని చెప్పని రాస్తున్నా బై 4. ఓకే నెక్స్ట్ చూడండి నాన్న, సరే ఇక్కడ రాయండి నాన్న, ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి తర్వాత బోర్డ్ సర్కిల్. నెక్స్ట్ అనే ఇక్కడ రబ్ చేస్తున్నా. ఓకే ఇక్కడ దీన్ని 1 y minus 1 అయినా రాసుకోవచ్చు, లేదంటే 1 minus y whole square అయినా రాసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ x is equals to 1 minus y plus or minus 1 minus y whole square 8 అంటే 9 y 1 minus y whole square by 4 అని చెప్పని రాస్తున్నా. ఇప్పుడు దీనికి రూట్ క్యాన్సిల్ చేస్తే ఏమని రాస్తున్నామా చూడండి, x is equals to 1 minus y plus or minus 3 into 1 minus y by 4 అని చెప్పని రాస్తున్నా. ఓకే నెక్స్ట్ చూడండి అన్న, ఇక్కడ నుంచి ఏం రాస్తున్నా, ఫస్ట్ 2 ఫ్యాక్టర్స్ గా విడగొడుతున్నాను. x 1 minus y plus 3 minus 3y by 4 comma x is equals to 1 minus y minus 3 plus 3y by 4. ఓకే నెక్స్ట్ చూడండి అన్న, x is equals to 4 minus 4y by 4. నెక్స్ట్ x is equals to నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత వస్తుంది చూడండి అన్న, -3 నుంచి 1 పోతే -2. ఓకే -y ప్లస్ 2y by 4. ఓకే నెక్స్ట్ ఇక్కడ 4 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తున్నాను. x is equals to 1 minus y. నెక్స్ట్ x is equals to 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందన్న, -1 plus y by 2. ఓకే నెక్స్ట్ ఈ వాల్యూని తీసుకురాను, x plus y minus 1 equals to 0. నెక్స్ట్ 2x minus y plus 1 equals to 0 are required linear factors. ఓకే అర్థమైందన్నా, ఇప్పుడు మనకు 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో కానీ రైట్. మనకు పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ కూడా వచ్చి ఉన్నాయన్న, అవి లీనియర్ ఫ్యాక్టర్స్ గా కన్వర్ట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసి కన్వర్ట్ చేయొచ్చు.
ఓకేనా? రబ్ చేస్తున్నా. నెక్స్ట్ సమ్ రాసుకున్నానా? కంప్లీట్ గానా ఈ రాసుకోండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. ఎగ్జాంపుల్ 2 నానా, ఆ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ లోనేనా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p for which the expression for which the expression 2x square plus y square plus 3xy plus 3x plus py plus 1 can be resolved factorized into two linear factors ఓకే. నెక్స్ట్ చూడన్నా, మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఓకే. నెక్స్ట్ దీని నుంచి కంపారిజన్ చేసుకున్నాను అన్న. ఏ వాల్యూ ఎంత? ఏ మనకి ఈక్వేషన్ ఏంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకే. నెక్స్ట్ దీని నుంచి కంపారిజన్ చేయండి అన్న. ఏ ఈక్వల్స్ టు 2. ఓకే. 2h is equals to 3. h is equals to 3/2. Okay. Next p value చూడనా, b equals to 1. 2g equals to 3. g equals to 3/2. Next 2f equals to value p. Next c equals to 1. f is equals to p/2. ఓకే. నెక్స్ట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి అన్న. సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఏ వాల్యూ ఎంత? 2. బి వాల్యూ ఎంత? 1. సి వాల్యూ ఎంత? 1 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ p/2. జి వాల్యూ చూడండి అన్న, 3/2. ఓకే. హెచ్ వాల్యూ 3/2. నెక్స్ట్ మైనస్ ఏ వాల్యూ 2. ఎఫ్ వాల్యూ చూడన్నా, ఎఫ్ వాల్యూ ఎఫ్ స్క్వేర్ అన్నారు కాబట్టి p²/4. ఓకే. మైనస్ బి వాల్యూ 1. నెక్స్ట్ జి వాల్యూ చూడండి 3/2 అంటే 9/4. ఓకే. మైనస్ సి వాల్యూ ఎంత చూడండి 1. హెచ్ వాల్యూ చూడండి ఇక్కడ 3/2 అంటే 9/4 ఈక్వల్స్ టు 0. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడన్నా, ఈ వాల్యూ రాసాక ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. ఫస్ట్ క్యాన్సిల్ అవుతాయి, ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాము. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే చూడన్నా, 2 ప్లస్ 2 క్యాన్సిల్. నెక్స్ట్ 9p/4 మైనస్ 2p²/4 మైనస్ 9/4 మైనస్ 9/4
ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే నన్ను ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే చూడండి 8 ప్లస్ 9p మైనస్ 2p స్క్వేర్ మైనస్ 18 ఈక్వల్స్ టు 0. ఎల్సిఎం తీసుకొని 400 మల్టిప్లై చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ మైనస్ 2p స్క్వేర్ ప్లస్ 9p మైనస్ 10 ఈక్వల్స్ టు 0. ఓకే, దీన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే చూడండి మైనస్ తో మల్టిప్లై చేస్తాను 2p స్క్వేర్ మైనస్ 9p ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. ఓకే, 2p ఇంటూ p 5 2's minus minus p is equals to 0, p equals to 5 by 2 comma 2. ఓకే, రాసుకున్నాను. రాయండి అన్న త్వరగా. నెక్స్ట్ అన్న సైడ్ హెడ్డింగ్ రబ్ చేస్తున్నా, క్వశ్చన్ వర్క్ రబ్ చేస్తున్నా అన్న. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ quadratic equations. డైరెక్ట్ బ్రాకెట్ లోన డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అని రాసుకోండి. ఓకే, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బ్రాకెట్ లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఓకేనా, రబ్ చేస్తున్నాం.
అన్న దీంట్లో 7 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి రాసుకున్నాను. ఇఫ్ a పవర్ f of x plus b power f of x equals to a plus b and ab equals to 1, then f of x equals to plus or minus 1. ఓకేనా, రాసుకున్నాను. ఈ ప్రాపర్టీ రాసుకోండి. ఇఫ్ a power f of x plus b power f of x equals to a plus b and ab equals to 1, then f of x equals to plus or minus 1. అంటే ఏందని ఇక్కడ if a power f of x plus b power f of x ఫార్ములా ఉండి ఈక్వల్స్ టు a plus b అయింది. నెక్స్ట్ ab ఈక్వల్స్ టు 1 అయినప్పుడు దెన్ f of x is equals to plus or minus 1. అంటే ఈ f of x ని మనం దేనికి యూజ్ చేస్తాం, ప్లస్ ఆర్ మైనస్ 1 కి ఈక్వల్ అని చేస్తాం. ఓకే, నెక్స్ట్ దీని మీద ఒక ఎగ్జాంపుల్ సమ్ రాసుకుందాం నాన్న. ఓకేనా, చూడండి ఒక ఎగ్జాంపుల్ సమ్ రాసుకున్నాను. ఎగ్జాంపుల్, if 7 plus 4 root 3 whole power x square minus 8 plus 7 minus 4 root 3 whole square x square minus 8 equals to 14, then the value of x is నెక్స్ట్ చూడన్నా ఇక్కడ ఈ a ప్లస్ b ఈ రెండు ఈక్వల్ 14 కి అవుతున్నాయో లేదో ఫస్ట్ చెక్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ a ప్లస్ b అంటే ఏ అంటే ఇక్కడ 7 plus 4 root 3, a equals to 7 plus 4 root 3, b equals to 7 minus 4 root 3. ఓకే, నెక్స్ట్ a plus b చేస్తున్నాను. a plus b చేస్తే చూడండి 7 plus 4 root 3 plus 7 minus 4 root 3. ఓకే, నెక్స్ట్ ఈ 4 root 3 క్యాన్సిల్ ఈక్వల్స్ టు 14. ఓకేనా, సరిపోయిందా? a plus b equals to 14 సరిపోయిందా? నెక్స్ట్ ab ఈక్వల్స్ టు 1 కండిషన్ ని సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. ab ఓకే, a అంటే 7 plus 4 root 3 into 7 minus 4 root 3 equals to 49 అంటే a plus b into a minus b. ఓకే, 49 minus 4 root 3 whole square, 49 minus 16 3 jar 48. ఓకే, ఈక్వల్స్ టు 1. సరిపోయింది కదా నాన్న? ab ఈక్వల్స్ టు 1 కండిషన్ కూడా సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? f of x is equals to plus or minus 1. ఓకే, f of x అంటే ఏంటన్నా కంపారిజన్ నుంచి x square minus 8, x square minus 8 equals to plus or minus 1. ఓకే, నెక్స్ట్ x square minus 8 equals to 1, x square minus 8 equals to minus 1. Okay, next x square equals to 8 plus 1 9. Next x is equals to plus or minus 3. Next x square ఈ వాల్యూ చూడన్నా అటు తీసుకెళ్తే 8 minus 1 x square equals to 7. ఓకే, నెక్స్ట్ x is equals to వాల్యూ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7. ఓకేనా, రాసుకున్నాను. ఈ సమ్ రాసుకోండి దీని. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయ్యాక కొన్ని ప్రాపర్టీస్ చెప్తానా, అవి నోట్ చేసుకోండి. ఓకే,
ఓకేనా? కంప్లీట్ అయిన వాళ్ళు చూడండి, ప్రాపర్టీస్ చెప్తాను అవి రాసుకోండి. ఓకే, ఇక్కడ వరకు రబ్ చేస్తున్నానన్నా ఈ ప్రాపర్టీ వరకు. సెకండ్ ప్రాపర్టీ నుంచి చెప్తాను, అవి నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ నాన్న, అంటే ఇవన్నీ షార్ట్ కట్స్ లాగా నాన్న, ఈ డైరెక్ట్ గా అప్లై చేయడానికి ఇవి అప్లై చేస్తున్నాం. అదే కనుక ఈ సమ్ ని మనం డైరెక్ట్ గా సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతున్నాను. ఎలా చేయాలంటే 10+4√x² - x దీన్ని వచ్చి రేషనలైజ్ చేసి తర్వాత మల్టిప్లై చేసి ఈ విధంగా సాల్వ్ చేయాల్సి వస్తుందన్న. చాలా టైం టేకింగ్. అలా చేయకుండా షార్ట్ కట్ లో ఇది తీసుకొని సాల్వ్ చేస్తాం. ఓకే, అట్లాగే దీనికి కొన్ని ప్రాపర్టీస్ చెప్తానన్నా, అవి యూజ్ చేసి సమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం వీటిని వచ్చినప్పుడు సమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయండి. ఈ ప్రాపర్టీస్ మాత్రం రాసుకున్నాను. ఓకే, సెకండ్ ప్రాపర్టీ ఓకే, ఇక్కడ చూడన్నా, ఇఫ్ a(f(x²+b(f(x+c) = 0, put f(x)(t) and reduce the equation a(t²) అంటే t(a)t²+bt+c) = 0. అంటే ఏందన్నా, మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లోకి తీసుకొస్తున్నాం, తర్వాత సాల్వ్ చేయడం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ నాన్న, a(f(x) = a⁴n, then solve f(x) = n. ఇప్పుడు ఏం చేస్తారంటే నా సేమ్ ఇదే ప్రాసెస్ లో a(f(x) a⁴n అని ఇచ్చినప్పుడు ఈ f(x) n కి ఈక్వల్ అని చెప్పని తీసుకొని సమ్ సాల్వ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ a⁴f(x) + b⁴f(x) = a⁴n + b⁴n, then solve f(x) n. నెక్స్ట్ ఇందాక ఏం చేసాం నాన్న, a⁴f(x) ఉంది, ఇప్పుడు a⁴f(x) + b⁴f(x) ఉన్నప్పుడు కూడా f(x) n అని చెప్పని తీసుకొని సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఈ ప్రాపర్టీస్ అన్ని రాసుకోవాలన్న, ఇంపార్టెంట్. చూడన్నా, ఇక్కడ వచ్చి మనకి ఈ ప్రాపర్టీలో x - a × x - b × x - c = s - c = ax² అని ఇచ్చినప్పుడు ab = cd ఇక్కడ ఉంటాయి కదా రూట్స్ a b cd, అంటే ab ఈ
product of AB is equals to product of CD. CD కి ఈక్వేట్ అయినప్పుడు నాన్న put T is equals to x plus AB by x అని సబ్స్టిట్యూట్ చేసి ఇంక సాల్వ్ చేయటమే నాన్న. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ ప్రాపర్టీకి వచ్చేసి సేమ్ ఈక్వల్స్ టు ఏ అని చెప్పని తీసుకున్నాం. అంటే ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ సి లెస్ దాన్ ఈ రూట్ వచ్చి దీనికంటే చిన్నది నాన్న. ఈ విధంగా రూట్స్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలంటే బి మైనస్ ఏ ఈక్వల్స్ టు డి మైనస్ సి దెన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ ప్లస్ ని సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేయాలి నాన్న. ఓకేనా, నోట్ చేసుకున్నానా ఇంతవరకు? ఓకేనా, కంప్లీట్ అయిన వాళ్ళు మీటింగ్ నుంచి లీవ్ కాడినా నెక్స్ట్ క్లాస్ లో దీని మీద ప్రీవియస్ ఇయర్ ఐఐటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం నాన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో. ఓకేనా, రేపటి నుంచి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ స్టార్ట్ చేస్తాం. రాసుకున్న వాళ్ళు మీటింగ్ నుంచి లీవ్ అవ్వండి.